జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, నేను మణిశ్రీ. దేశవ్యాప్తంగా జరిగిన 13 అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 11 స్థానాలను ఇండీ కూటమి ఎగరేసుకుపోయింది. ఎన్డీఏ 2 సీట్లతో సర్ది పెట్టుకుంది. దేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, హరిద్వార్ స్థానాల్లో బీజేపీ ఓటమి పాలైంది. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ పార్టీ ఉప ఎన్నిక జరిగిన 4 స్థానాలను కైవసం చేసుకుంది. మహారాష్ట్ర శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో 9కి 9 స్థానాల్లో మహాయుతి కూటమి గెలవడం మాత్రమే కమలం పార్టీకి కొంత ఊరటనిస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఎన్నికలు కావడంతో బీజేపీ, శివసేన శ్రేణులకు ఉపశమనంగా మారింది. 2021లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రాయ్గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున గెలిచిన అభ్యర్థే తాజా ఉప ఎన్నికల్లో తృణమూల్ తరపున విజయం సాధించడం వైచిత్రి. 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు పెద్దగా ప్రాధాన్యత ఉండకపోవచ్చు. కానీ ఈ 13 స్థానాలు దేశంలోని భిన్న భాగాల్లో విస్తరించిన స్థానాలు. ఉత్తరాదిలోని ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మొదలు తూర్పున పశ్చిమ బెంగాల్, బీహార్, సెంట్రల్ ఇండియాలో మధ్యప్రదేశ్, వాయువ్యంలోని పంజాబ్ సహా ఇటు ఇతర దక్షిణాదిలోని తమిళనాడు వరకు దేశమంతటా విస్తరించిన స్థానాలన్నిటిలో కమలం పార్టీకి ఎదురు దెబ్బలు తగిలాయి. నామకార్థంగా 2 స్థానాలు గెలుచుకొని మమ అనిపించుకుంది. కమలం పార్టీకి ఇది రెండో ప్రమాద హెచ్చరికగా భావించాలి. లోక్సభ ఎన్నికల్లో తొలిగండం నుంచి త్రుటిలో తప్పించుకుంది. మిత్రపక్షాల దన్నులో గట్టెక్కింది. రాబోయే కాలమంతా జరగబోయే ఎన్నికలన్నీ బీజేపీకి సవాలుగా మారనున్నాయి. గత ఎన్నికల్లో కేవలం 99 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ సంబరపడటానికి అనేక కారణాలు ఉన్నాయి. 240 సీట్లు గెలిచిన బీజేపీ ఖేదపడటానికి బోలెడు కారణాలున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 63 స్థానాలను మాత్రమే కోల్పోలేదు. 30 స్థానాల్లో బోటాబోటీ ఓట్ల మెజారిటీతో ఊపిరి పీల్చుకుంది. 200 స్థానాల్లో మాత్రమే బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. కాంగ్రెస్ పార్టీ 70కి పైగా స్థానాల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది. 10 హిందీ రాష్ట్రాల్లోని 225 లోక్సభ స్థానాల్లో బీజేపీ 2019లో 176 స్థానాలు గెలుచుకుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం 126 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ ఫలితాల తీరే తాజా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలోని మొత్తం 103 ముస్లిం ప్రభావిత లోక్సభ స్థానాల్లో 2019లో బీజేపీ 45 స్థానాల్లో గెలిచింది. ఈ ఎన్నికల్లో 35 స్థానాలకు పడిపోయింది. ఇక దేశవ్యాప్తంగా ఎదురుగాలి వీస్తోందనడానికి తాజా ఎన్నికలే ఉదాహరణ. 10 ఏళ్లుగా వరుస విజయాలు సాధిస్తున్న బీజేపీకి హఠాత్తుగా ఎదురుగాలి ఎలా మొదలైందనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. లోక్సభ ఎన్నికల ఫలితాల సరళిని నిశితంగా పరిశీలిస్తే బీజేపీ బలహీనపడలేదు. కాంగ్రెస్ పార్టీ క్రమంగా పుంజుకుంటోందని అర్థమవుతోంది. 2 పార్టీల ఓట్ల శాతంలో గణనీయమైన హెచ్చుతగ్గులు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని విస్తరించుకుంది. సుదీర్ఘకాలం పాటు అలక్ష్యం చేసిన కాంగ్రెస్ అనుకూల వర్గాలకు మళ్లీ చేరువైంది. బీజేపీ తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకుంటున్నప్పటికీ వరుస విజయాల కారణంగా జనాభిప్రాయాన్ని లెక్కలోకి తీసుకోలేదని అర్థమవుతోంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నిలకడగా ఎదుగుతోందనుకున్న సమయంలో ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. మరోవైపు ఉత్తరాదిలో సైతం ప్రతికూలత క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు అందని ద్రాక్షగా ఉన్న దక్షిణాది స్వాధీనంలోకి వస్తున్నప్పటికీ విస్తారమైన భూభాగంలో తన ప్రభావాన్ని కోల్పోతోంది. దీంతో పాటు బలహీనపడుతున్న రాష్ట్రాల్లో మిత్రపక్షాలను సముదాయించడంలో సమస్యలు ఎదుర్కొంటోంది. వచ్చే అక్టోబర్లో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు 3 మాసాల ముందే మహాయుతి కూటమిలో సీట్ల పంచాయతీ మొదలైంది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 100 స్థానాల్లో పోటీ చేసే అవకాశం తమ పార్టీకి ఇవ్వాలని శివసేన డిమాండ్ చేస్తోంది. 100 తమకు కేటాయిస్తే అందులో 90 గెలిచి తీరుతామంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీకి టెన్షన్ పట్టుకుంది. మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ సమాయత్తం అవుతోంది. ఈ 3 రాష్ట్రాల్లోనూ బీజేపీకి బలమైన ప్రత్యర్థులు ఉన్నారు. 370 అధికరణం రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో కమలం పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.
లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో పరాభవం ఎదుర్కోవడం వల్ల త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన అగత్యం ఏర్పడింది. హర్యానాలో అధికారాన్ని కాపాడుకోవడం కూడా అంత ఆషామాషీ వ్యవహారంలా కనిపించడం లేదు. దేశంలోని 5 రాష్ట్రాల్లో ఊహించని రీతిలో ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయి. యూపీలో సమాజ్వాదీ పార్టీ తన పునాదులను పదిలపరుచుకుంటోంది. ఉత్తరాదిలో బీఎస్పీ మినహా మిగిలిన పార్టీలన్నీ తిరిగి నిలబడ్డాయి. ప్రాంతీయంగా బలపడటం అనేది ప్రమాదకరమైన సంకేతం. ప్రాంతీయ పార్టీలు ఎంత మేర బలపడితే కాంగ్రెస్ పార్టీకి అంత దన్ను పెరుగుతుంది. ప్రాంతీయ పార్టీలు బలపడటానికి ప్రధాన కారణం బీజేపీ తరపున ఆయా రాష్ట్రాల్లో గెలిచిన ప్రజాప్రతినిధుల పట్టింపు లేని తనమని కమలం పార్టీ అధిష్టానం ఇప్పటికే గుర్తించినా దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తుందనే విమర్శలు ఉన్నాయి. హర్యానాలో బీజేపీ పనితీరుపై గత నెలలో కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. ఈ కీలక భేటీలో పాల్గొని లోటుపాట్లపై లోతుగా చర్చించారు. ముఖ్యంగా అంబాలా, సోనీపత్ వంటి స్థానాల్లో ఓటమి వారిని కలవరపెట్టింది. అంబాలా స్థానం బీజేపీకి వరుసగా విజయాలు అందిస్తున్న స్థానం. ఇంకా చెప్పాలంటే రాష్ట్రం మొత్తం మీద సురక్షితమైన స్థానంగా బీజేపీ నేతలు భావిస్తారు. అలాంటి చోట ఓటమికి దారితీసిన పరిస్థితులేంటి అన్నదే అగ్రనాయకత్వాన్ని వేధిస్తున్న ప్రశ్న. సుదీర్ఘ చర్చ అనంతరం రాష్ట్రంలోని జాట్ సామాజిక వర్గం ఓటర్లలో నెలకొన్న ఆగ్రహం, దళితుల్లో నెలకొన్న అసంతృప్తి పార్టీ విజయావకాశాలను దెబ్బతీశాయని అంచనాకు వచ్చారు. జాట్ నేతనే రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో స్థానిక నేతల పాత్ర పెంచాలని కూడా అధిష్టానం నిర్ణయించినట్టు బోగట్టా. ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలపడుతున్న సూచనలు కనిపించడంతో ప్రాంతీయ పార్టీల్లోని అసమ్మతి నేతలంతా హస్తం గూటికి చేరుతున్నారు. హిందీ రాష్ట్రాల్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. యూపీలో బీఎస్పీ బలహీన పడటంతో ఆ పార్టీ నేతలంతా ఎస్పీ లేదా కాంగ్రెస్లో చేరుతున్నారు. ప్రాంతీయ పార్టీలు ప్రాబల్యం పెంచుకుంటున్న దశలో ఆయా పార్టీల్లో అసమ్మతి కూడా పెరుగుతోంది. ఇక అసమ్మతి గళాలను కాంగ్రెస్ పార్టీ చేరదీస్తోంది. ఇతర పార్టీల నేతలను, ప్రజాప్రతినిధులను చేర్చుకోవడంలో బీజేపీకి సంస్థాగతమైన ప్రతిబంధకాలు ఉండటంతో చేరికలు పెద్దగా ఉండటం లేదు. ఇది కూడా కమలం పార్టీకి ప్రతికూలంగా మారిందని చెప్పాలి. మొత్తంగా దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎన్డీఏ ప్రభుత్వం మోదీ నాయకత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినప్పటికీ నాయకత్వ నిర్లక్ష్యం, ఎన్నికైన ప్రజాప్రతినిధుల అలక్ష్యం వల్ల బీజేపీ ప్రాబల్యం క్రమంగా తగ్గిపోతుందనే అంచనాలు ఉన్నాయి. అక్టోబర్, నవంబర్ మాసాల్లో జరిగే హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్ ఎన్నికలకు తోడు వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరో సవాలుగా మారనున్నాయి. ఇక ఈ పరిస్థితుల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.